పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరాన్ని కనెక్ట్ చేసే ఒకే ఒక బ్రిడ్జ్ ఇది. పంబన్ అన్న ఐలాండ్ ని మెయిన్ ల్యాండ్ ఇండియాకి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది. సో రామేశ్వరం వెళ్ళాలంటే 2 రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తుంది కార్లో రోడ్ బ్రిడ్జ్ మీద. అన్నయ్య ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. 2.4 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది ఇది బ్రిడ్జ్. ఇది 1988 లో ఓపెన్ అయింది. 1914 లో సీ రూట్ ద్వారా ట్రైన్ బ్రిడ్జ్ కూడా వేశారు, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ బ్రిడ్జ్ అయితే ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ కలిసే ప్రాంతంలో ఉంటుంది. మనమైతే ఇట్లా స్ట్రైట్ ధనుష్కోడికి వెళ్తే మనకైతే అక్కడ క్లారిటీ కనబడుతుంది. ఇండియన్ ఓషన్ వాటర్ బే ఆఫ్ బెంగాల్ వాటర్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి అనమాట. ధనుష్కోడిలో ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఇక్కడ మాత్రం అంత క్లారిటీ కనబడతలేదు. బట్ రెండు మిక్స్ అయ్యే ప్లేస్ ఇది, ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్. ఇప్పుడైతే నేను మీకు చూపించింది రోడ్ బ్రిడ్జ్ కి అదర్ సైడ్, అది ఫుల్ సీ వ్యూ ఉంటుంది. ఇప్పుడు చూపించబోయేది ట్రైన్ బ్రిడ్జ్ వ్యూ అనమాట ఇది. ఈ బ్రిడ్జ్ లెంత్ 2.2 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 1870 లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ఒక బ్రిడ్జ్ కట్టాలని ప్లాన్ చేసింది అనమాట. ఈ పంబన్ ఐలాండ్ ని రామేశ్వరం ఐలాండ్ ని కనెక్ట్ చేయడానికి ఇండియన్ మెయిన్ ల్యాండ్ కి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయి ఓపెన్ అయింది మాత్రం 1914 లో. నేను మీకు చూపిస్తున్న విజువల్స్ అనేటి 2020 విజువల్స్ ఇవి. ఈ వీడియో షూట్ చేసిన డేట్ జనవరి 2020. 1964 లో రామేశ్వరంలో వచ్చిన సైక్లోన్స్ వల్ల ఈ యొక్క బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయింది అనమాట. సో చాలా ఇయర్స్ దీని రిపేర్ వర్క్ జరిగింది. 2022 డిసెంబర్ లో ఈ బ్రిడ్జ్ క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ యొక్క పిల్లర్స్ కి బాగా తుప్పు వచ్చింది. సో ఆ వెయిట్ మోయగలుగుతుందో లేదో అనే దాంతో దీన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడైతే 10 బోగి ట్రైన్ వెళ్ళడం చూస్తున్నాం మనము. సో ఇది 10 స్పీడ్ మాత్రమే వెళ్తుంది, అదే ఈ స్పీడ్ లిమిట్. ప్లస్ ఈ ట్రాక్ సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. 2024 నవంబర్ లో కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయిందని విన్నాను నేను. 500 crores తోని కొత్త బ్రిడ్జ్ అయితే కట్టారట. ఈ బ్రిడ్జ్ కి సైడ్ బై ఉంటుంది అది. దాని ఫుటేజెస్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను నేను మీకు. ఈ బ్రిడ్జ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో ఈ బ్రిడ్జ్ ఇలా క్లోజ్ అయి ఉంటుంది, ఎప్పుడైతే షిప్స్ వస్తుందో ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ అండ్ క్లోజ్ టెక్నాలజీతో కట్టారు దీన్ని. 24th డిసెంబర్ 1964 ఆ డేట్ రోజు ధనుష్కోడికి పెద్ద సైక్లోన్ హిట్ అయింది అనమాట. ఆ సైక్లోన్ లో వచ్చిన టైడల్ వేవ్స్ కారణంగా ట్రైన్ లో వస్తున్న అరౌండ్ 200 ప్యాసింజర్స్ కంప్లీట్ గా వాష్డ్ అవుట్ అయిపోయినారు అనమాట, చచ్చిపోయిన అందరూ. సో ఇండియాలోనే అతిపెద్ద డేంజరస్ ట్రైన్ జర్నీ అని చెప్పాలి దీన్ని. ఈ ఓల్డ్ బ్రిడ్జ్ ని క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే 2022 లో సో బ్రిడ్జ్ లో ఉన్న ఎక్విప్మెంట్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ వచ్చాయట, అందుకే ఈ బ్రిడ్జ్ ని క్లోజ్ చేశారు. 2024 నవంబర్ లో కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిందని విన్నాను నేను. ఆ కొత్త బ్రిడ్జ్ 500 crores తోని వేశారట. కొత్త బ్రిడ్జ్ కి వేసిన పెయింట్ రస్ట్రాన్ పెయింట్ అట. నాకైతే 2 బ్రిడ్జెస్ ఉన్న వ్యూ కన్నా సింగిల్ బ్రిడ్జ్ ఉన్న వ్యూ బాగా అనిపించింది, అందుకే ఓల్డ్ వీడియో అయినా కానీ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను నేను. కొత్త బ్రిడ్జ్ లో కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, ఇలాగే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. కాకపోతే అది 2 lane 2 way ఉంటుంది అనమాట. స్పీడ్ లిమిట్ కూడా చాలా ఇంక్రీజ్ చేశారని విన్నాను నేను. 1964 లో వచ్చిన వేవ్స్ ని ఈ ఓల్డ్ బ్రిడ్జ్ తట్టుకుంది, అదే కొత్తగా వచ్చిన బ్రిడ్జ్ మరి అంత పెద్ద సైక్లోన్ వస్తే తట్టుకోగలుగుతుందా అనేది చూడాలి. ఇక ఇప్పుడు వెళ్తుంది 10 బోగి ట్రైనే, చూడండి ఎంత స్లో వెళ్తుందో. అయితే రామేశ్వరంలో రామనాథ స్వామి అనే టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ లో జ్యోతిర్లింగం ఉంటుంది అనమాట. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము. హిందూస్ లో ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ కి రావాలనే కోరిక ఉంటుంది ఖచ్చితంగా. సో మనం ట్రైన్ బుకింగ్ అనేది చెన్నై నుంచి చేసుకోవచ్చు, మధురై నుంచి చేసుకోవచ్చు. సో 2 ways లో ఇది అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ రామేశ్వరం వరకు ట్రైన్ ఉన్నది.